అవర్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకునేది 2019 వికారినామ సంవత్సరం ధను రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మరి ధను రాశి వారి ఆదాయ వ్యయాలు మనం తీసుకున్నట్టయితే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కాబట్టి ఆదాయ వ్యయాలు మనం తెలుసుకున్నాం కదా. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రకంగా ఉంది. అయితే గ్రహ సంచారం తీసుకున్నట్టయితే గురుబలం ఎలా ఉంది అంటే ధనురాశి వారికి 22 ఏప్రిల్ వరకు గురుబలము 1వ స్థానంలో సంచారం గురువు చేస్తారు. 22 ఏప్రిల్ తర్వాత గురు సంచారం 12వ ఇంట్లో, మళ్ళీ 4 నవంబర్ తర్వాత గురు సంచారం 1వ ఇంట్లో చేయటం జరుగుతుంది. అంటే సంవత్సర ప్రారంభంలో మీకు గురుబలం చక్కగా ఉంది ధనుసు రాశి వారికి. మధ్యలో 12వ ఇంట సంచారం కాబట్టి గురుబలం తగ్గిపోతుంది. మరలా 4th నవంబర్ తర్వాత గురు సంచారము లగ్నంలో ఉంటుంది కాబట్టి గురుబలము సంవత్సర ప్రారంభంలో ఉండి మళ్ళీ సంవత్సరాంతంలో గురుబలం పెరుగుతుంది ధనుసు రాశి వారికి. మరి శని సంచారము చాలా వరకు లగ్నంలో అంటే ధనుసులో ఉంది శని సంచారము. అలాగే కేతు సంచారం కూడా లగ్నంలోనే ఉంది. రాహు సంచారం సప్తమంలో ఉంది. అయితే ఇక్కడ రాహుకేతువుల యొక్క శని రాహుకేతుల బలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి గురుబలం సంవత్సర ప్రారంభంలో కొంత ఉండి సంవత్సరాంతంలో ఉంది కాబట్టి మరి ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు వికారినామ సంవత్సరంలో మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు ఏ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాలంటే ధనురాశి వారికి ముఖ్యంగా ఈ వికారినామ సంవత్సరం 2019లో శుభవార్తలు ఏ విషయాల్లో ఉంటాయి అంటే గృహ నిర్మాణంలో, అంటే గృహాన్ని కొనుగోలు చేసే విషయంలో, స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో చక్కటి తీపి వార్తలు ఉంటాయి. అలాగే వాహన కొనుగోలు విషయంలో తీపి వార్తలు ఉంటాయి. ఈ విషయాల్లో చక్కటి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఆశించిన మేరకు చక్కటి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి కూడా చక్కగా అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనురాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో వారిద్దరికీ కూడా మనస్పర్ధలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నంలో కేతు, సప్తమంలో రాహు సంచారము ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి భార్యాభర్తల అన్యోన్యత విషయాల్లో చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి జనవరి మాసం నుంచి 2019 జనవరి మాసం నుంచే భార్యాభర్తల యొక్క సంభాషణలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య గారు భర్తని ఎంతో ప్రేమగా చక్కగా పలకరిస్తే తప్ప ఈ రకమైన సాన్నిధ్యం అన్నది ఈ సంవత్సరంలో మీకు కుదరడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో కేతు సంచారము, సప్తమంలో రాహు సంచారము, అలాగే మీ రాశికి చాలా వరకు 6వ స్థానంలో ఒక తోకచుక్క సంచారం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి ధనురాశి వారు వాక్స్థానాన్ని కూడా చాలా పదిలంగా చూసుకోవాలి. ఏ మాట అన్నా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే దశమ స్థానానికి చాలా వరకు శని యొక్క దృష్టి, అలాగే కేతువు యొక్క దృష్టి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి 68% సక్సెస్ ని సూచిస్తుంది. కాబట్టి స్పెక్యులేషన్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగానే వ్యవహరించాల్సిన పరిస్థితి. తొందరపడి పెట్టుబడులు పెట్టి తర్వాత నష్టాలు వస్తే అధైర్యపడొద్దు. స్పెక్యులేషన్ వ్యాపారస్తులు, నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళు, జాయింట్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ వ్యాపార రంగం కొంత మెరుగైన ఫలితాలనే ఇవ్వబోతోంది. కాబట్టి సంవత్సర ప్రారంభంలో ధనురాశి వారికి ఏప్రిల్ 22 వరకు, జనవరి నుంచి ఏప్రిల్ 22 వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి. వాడి నవంబర్ నుంచి గురుబలం పెరుగుతుంది. అంటే ఆ రకంగా మీరు ఏదైనా శుభకార్యాలు మీ ఇంట్లో వివాహం కాని వాళ్ళు ఉంటే సంవత్సర ప్రారంభంలో అయితే వివాహాలు కుదరడానికి అవకాశం ఉంది. సంవత్సరం మధ్యలో కొంత ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆందోళన ఎక్కువగా ఉంటుందండి. అసలు ఈ సంవత్సరం అంతా కూడా శుభగ్రహాల యొక్క పరంపర చాలా తక్కువగా ఉంది. మనకి వికారినామ సంవత్సరం అంతా కూడా నవనాయకులంతా కూడా పాపగ్రహాలు పంచుకున్నారు కాబట్టి శుభగ్రహాల వీక్షణ, శుభగ్రహ సంచారం చాలా తక్కువ ఉంది. ఎప్పుడో అక్టోబర్ 2019 ఆఖరి వారంలో మాత్రం ఒక వారం పాటు గురు శుక్ర బుధులు ఒకటే ఇంట్లో సంచారం చేస్తారు. అలాగే సంవత్సర ప్రారంభంలో జనవరిలో మాత్రం గురు శుక్రుల దర్శనం
జనవరి 22 గురు శుక్రుల దర్శనం ఏర్పడుతుంది కాబట్టి శుభగ్రహాలు అన్నది ఈ సంవత్సరంలో మనకి చాలా తక్కువగా ఉంది ఈ వికారీనామ సంవత్సరంలో. కాబట్టి మీరందరూ కూడా ఏ రకంగా అంటే గురు శుభగ్రహాల వీక్షణ కావాలి అంటే జనవరి 22 గ్రహణం ఉంది, 21 గ్రహణం అయిన తర్వాత 22 శుభగ్రహాలు గురు శుక్రులు ఒక దగ్గరే కలుస్తారు కాబట్టి ఆ రోజు గ్రహ వీక్షణం మీరు చేసినట్టయితే తెల్లవారుజామున వీక్షణం చేయాలి. చేసి 2-3 గ్రహ వీక్షణం గురు శుక్రులు సూర్యోదయానికి ముందే తూర్పు దిశగా దర్శనం ఇస్తారు. వాళ్ళని దర్శనం చేసుకుని 2-3 చుక్కల తేనెని స్వీకరిస్తే శుభగ్రహాల యొక్క దీవెనలు మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకున్న మరి ధనుస్సు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెద్దలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాక్స్థానాన్ని చక్కగా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య అనురాగం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగే దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘర్షణలు, సంఘర్షణలకు దిగద్దు. మాధ్యమిక ఫలితాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ధనుసు రాశి వారికి 55% పైగా సక్సెస్ కనిపిస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి గురుబలము సంవత్సర ప్రారంభంలో, సంవత్సరాంతంలో ఉంది కాబట్టి కొన్ని శుభకార్యాలు, స్థిరాస్తులు కానీ చక్కగా ఏమైనా కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి చక్కటి శుభవార్తలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైన ఫలితాలను మీరు విశ్లేషణ చేసుకుని ముందుకెళ్ళాలి. మరి ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ప్రథమంగా రాహుకేతుల యొక్క బలం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు రాహుకేతువులకు ఆదివారం రోజు ఉలవలు, మినువులు దానం ఇవ్వండి. ఆదివారం రోజు ఉలవలు, మినువులు 1 కేజీన్నర దానం ఇచ్చినట్టయితే గురుబలం బాగా రాహుకేతువుల బలం చాలా పెరుగుతుంది. అలాగే శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించండి, శని బలం పెరుగుతుంది. ఎందుకంటే శనికేతువులు లగ్నంలో సంచారం చేస్తున్నారు. మైండ్ పైన ఈ గ్రహాల యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందండి. తీసుకునే నిర్ణయాల్లో, ఆలోచనల్లో చాలా అపశృతి దొరలొచ్చు. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ధనుసు రాశి వారి సంవత్సరంలో. కాబట్టి మీరు ఆదివారము రాహుకి మినువులు, అలాగే కేతువుకు ఉలవలు దానం ఇవ్వటం వల్ల చాలా వరకు మీకు ఈ రాహుకేతువుల యొక్క చెడు ప్రభావం తగ్గి భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. శనివారం శనికి తైలాభిషేకం చేయిస్తే చాలా వరకు ఇవి మంచి పరిహారాలు మీరు పాటించడం వల్ల. అలాగే మీ తండ్రి సమానులైన వాళ్ళతో వాదోపవాదానికి దిగద్దు. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. తండ్రి సమానమైన వాళ్ళతో వాదోపవాదాలకు దిగకుండా ఉంటే చక్కగా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రారంభంలో గురుబలం ఉంది, చక్కటి శుభ కార్యాలు జరగవచ్చు మీ ఇంట్లో. సంవత్సరాంతం అంటే నవంబర్లో మళ్ళీ శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్థిరాస్తి కానీ, వివాహం కానీ, పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి శుభకార్యాలు, అలాగే బంధుమిత్రులతో కలిసి ఎక్కువగా తీర్థయాత్ర దర్శనం చేయండి. విందు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. స్వస్తి.